హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ గురించి చూపించబోతున్నాను విత్ ఓల్డ్ శారీతో. ఫ్రెండ్స్, శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది నెట్ శారీ. ఇంతకుముందు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా నెట్ టైపు, ఇప్పుడైతే ఓల్డ్ అయిపోయినాయి. ఈ చీరతోటి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. మెయిన్గా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడానికి ఏమేమి కావాలంటే, మనం ఏ క్లాత్నైతే కుట్టుకోవాలనుకుంటున్నామో అది కావాలి. నేనైతే శారీతో కుడుతున్నాను కాబట్టి శారీ మొత్తాన్ని వాడాలనుకుంటున్నాను. మీరు విడిగా క్లాత్ తెచ్చుకొని కుట్టుకోవాలంటే ఆ క్లాత్ కనీసం 3 మీటర్లైనా ఉండాలి. ఇదైతే నెట్ శారీ. దీని కిందకి లైనింగ్ సాటిన్ అనేది వాడుతున్నాను. సాటిన్ బాడీ పార్ట్కి కింద ఫ్రాక్కి రెండిటికి కలిపి 3 మీటర్స్ అయితే తీసుకున్నాము. దీనికి క్యాన్ కూడా వాడుతున్నాము. ఈ డ్రెస్కి పెద్దవాళ్ళకి 2 మీటర్స్ అయినా సరిపోతుంది. క్యాన్ అనేది క్యాన్ కూడా వాడుతున్నాం కాబట్టి క్యాన్ వాడేటప్పుడు టూ లైనింగ్స్ అయితే వాడాలి. ఒకటి నేనైతే సాటిన్ తీసుకున్నాను కాబట్టి ఇంకొకటి పాలిస్టర్ తీసుకున్నాను. 3 మీటర్స్ ఓన్లీ కింద లంగా పార్ట్ వరకే. అలా మీరు నెట్ కాకుండా నార్మల్ క్లాత్ అయితే 2 కూడా పాలిస్టర్ లేదా క్రేప్ అయితే తీసుకోండి. సాటిన్ అయితే అవసరం లేదు. సాటిన్ లైనింగ్ ఓన్లీ నెట్ క్లాత్‌కు మాత్రమే వాడితే సరిపోతుంది. అలాగే బాడీ పార్ట్‌కి కాటన్ లైనింగ్‌ని తీసుకున్నాను 1 మీటర్. కటింగ్‌ని మనం డైరెక్ట్‌గా సాటిన్ క్లాత్ మీద కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ కాటన్ లైనింగ్ మీద కటింగ్ అనేది చేసుకుందాము. కాటన్ లైనింగ్‌ని బాడీ వెనక పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు పీసులు తీసుకోవాలి కాబట్టి లైనింగ్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా తిప్పుకొని సెట్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోండి. వాళ్ళ సైజు ఎంత ఉందో దాని ప్రకారమే వేసుకోవాలి. నేను తీసుకుంటున్న లాంగ్ ఫ్రాక్ సైజ్ అయితే 33 సైజు, అంటే చాలా సన్నగా ఉండే అమ్మాయి సైజు ఇది. 33 అంటే 8.2 వస్తుంది. 33ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే 8.3 వస్తుంది. ఓన్లీ బాడీ పార్ట్ వరకే కాటన్ లైనింగ్ మీద కట్ చేస్తున్నాను. బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఇలా స్టార్టింగ్ నుంచి 14 ఇంచెస్ పెట్టుకొని 1 ఇంచ్ ఖర్చులో వచ్చే విధంగా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. (33 ఇంచెస్ కాబట్టి చెస్ట్ లూజు 5.5 పెట్టుకుంటే చాలు. షోల్డర్ లెంత్ నార్మలే. ఈ చంక డౌన్ అనేది 5.7 లేదా 6 ఇంచెస్ అంతే పెట్టుకోండి. 5.7 పెట్టుకున్నా సరిపోతుంది, ఎందుకంటే చిన్న సైజే కాబట్టి. ఇలా బాక్స్ టైప్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ 4 భాగాలు చేస్తే 33ని 8.2 వస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల్లోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ కింద డాట్ పెట్టుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.2 తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 8.2 తీసుకోండి. ఇక్కడ ఎంత లెంత్ తీసుకున్నామో అదే లెంత్ ఇక్కడ కూడా తీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కంటే కూడా వేస్ట్ లూజు తక్కువే ఉంటుంది, కానీ
ఈ కటింగ్‌లో అది తీయొద్దు. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది గాబట్టి, ఇప్పుడే ఆ పని చేయొద్దు. స్టిచ్ చేసేటప్పుడు మనం ఎంత లెంత్ ఉందో అంత లెంత్‌ని బట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడైతే కటింగ్ వీడియోలో మాత్రం చెస్ట్ లూజ్ ఎంతుందో అంతే తీసుకోండి స్ట్రెయిట్‌గా. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒకవేళ ఈ ఖర్చనేది ఎక్కువొస్తే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువొచ్చిన ఖర్చుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అలా చేయొద్దు. ఇక్కడ ఎంత ఉందో అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చంక లోతొచ్చేసి 1.2, 1.3 అలా గూడా సరిపోతుంది. సన్నగున్న పాపే గాబట్టి. షోల్డర్ అయితే ఎంత తక్కువ బెట్టుకుంటే అంత. 2.2 ఇంచెస్ 2.2 పెట్టుకోండి. ఎందుకంటే ఎంత తక్కువ బెట్టుకుంటే అంత భుజాలు జారకుండా ఉంటది. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడైతే ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోండి. ఒకేసారి ఈ ఫోల్డింగ్‌లో బాడీ ఎనక పార్ట్, ముందు పార్ట్ రెండిటిని కట్ చేసేస్తున్నాము. ఇక్కడ లోతు గూడా ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకోండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. హాఫ్ ఇంచ్ లేదా పావించు ఎంతైనా సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ నెక్కునైతే అప్పుడే కట్ చేయడం లేదు. ఎందుకంటే ఈ నెక్‌కి నేను క్యాన్వాస్ పేపర్‌ని వాడుతున్నాను కాబట్టి నెక్కులైతే ఇక్కడ కట్ చేయటం లేదు నేను. సేమ్ మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోవడానికి చెస్ట్ లూజ్‌లో నుంచి సగభాగం అంటే 8.2 అంటే 4.1 దగ్గర ఒక డాట్ అనేది సెట్ చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకోండి. 4.1 ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ 5 ½ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. 5 ½ 6 ఇంచెస్. ఇలా మార్కింగ్ వీల్ తోటి డ్రా చేసుకుంటే ఈ డ్రా అనేది 4 పక్కల పడుతుంది ఒకేసారి అన్నిటికి. ఇక్కడ ఒకటి కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ ఒక కట్టు. ఇప్పుడు ఈ రెండిటిని ఓపెన్ చేయండి. ఇక్కడ 2 మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఏసాం కాబట్టి 2 క్లోజ్ అయి ఉంటాయి. ఈ విధంగా ఓపెన్ అనేది చేసుకోండి. ఈ రెండిటిని ఓపెన్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్‌కి. ఎందుకంటే ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌కి లోత్ అనేది తీసుకోము. ఇలా మనం చాక్ పీస్ తోటి ఈ విధంగా రాసి పెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ అనేది అవ్వకుండా. ఫ్రంట్ పార్ట్‌కి లోతుని కట్ చేసుకోండి. ఓ పావించ్, హాఫ్ ఇంచ్ అంత చాలు. ఎక్కువైతే కట్ చేయొద్దు.
ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ డ్రెస్‌కి హ్యాండ్స్ ఓన్లీ నెట్ క్లాత్‌తోనే తీసుకోబోతున్నాము. కుచ్చు టైప్ అంబ్రెల్లా స్లీవ్స్. కానీ మనకి లోపల ఇట్లా చేతులు లేపినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే, లోపల ఒక హ్యాండ్స్ అనేది సెట్ చేస్తున్నాము. హ్యాండ్స్ గూడా పెట్టుకుంటే మనకి చేతులు లేపినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా లైనింగ్‌కున్న క్రాస్‌ని ఫస్ట్ కట్ చేసుకోండి. ఓన్లీ నెట్ కిందకి అంబ్రెల్లా స్లీవ్స్ కిందకి హ్యాండ్సే కాబట్టి ఎక్కువ లెంత్ అయితే తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. త్రీ అండ్ హాఫ్ 3 ఇంచెస్ వరకు అన్నా కూడా సరిపోతుంది. నేను 3½ ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్‌గా హ్యాండ్స్ అనేవి మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో బ్లౌజులకి వాటికి ఆ విధంగానే కట్ చేసుకోండి. మీరు రెగ్యులర్‌గా ఎలా కట్ చేసుకుంటారో హ్యాండ్స్‌కి అదే విధంగా కట్ చేసుకోండి. ఈ హ్యాండ్స్‌కి లోతు కూడా తీసుకోండి. ఒక డాట్ అనేది పెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ముందు పార్ట్, వెనక పార్ట్. ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ బాడీ కటింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ పార్ట్‌ను ఉపయోగించుకొని, బాడీ పార్ట్‌ను ఉపయోగించుకొని కింద లంగా పార్ట్‌నైతే కట్ చేసుకోవాలి. లంగా కోసమే కింద పార్ట్ లంగా కోసమైతే నేను ఫస్ట్ పాలిస్టర్ లైనింగ్‌నైతే కట్ చేస్తున్నాను. పాలిస్టర్ లైనింగ్ నేను 3 మీటర్లు తీసుకున్నా అని చెప్పా కదా! దీన్ని డబుల్ ఫోల్డింగ్ మీద అయితే ఏసుకోండి. డబుల్ ఫోల్డింగ్ ఇది ఓపెన్స్ ఇవి. ఇది క్లోజ్. ఇది క్లోజ్ అయిన పార్ట్. క్లోజ్ అయిన పార్ట్‌ని పట్టుకోండి. ఈ క్లోజ్ అయిన పార్ట్‌ని ఇలా పట్టుకొని ఈ విధంగా సమోసా ఫోల్డింగ్ అనేది ఏసుకోండి. మీరైతే ఈ క్లోజ్ అయిన పార్ట్‌ని ఇలా ఏసుకోండి. ఇలా ఏసుకుంటేనే ఈ తక్కువ వస్తుంది గదా! ఈ విధంగా. ఇటువైపు ఈ కింద పార్ట్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ పార్ట్ పై పార్ట్ తక్కువ వస్తుంది. ఇక్కడ గాకుండా అటు నుంచి పట్టుకొని, ఇటు నుంచి పట్టుకొని ఏసామంటే ఈ పార్ట్ అనేది కిందికి పోతుంది. కిందకి పోవడం వల్ల మనకి తెలీదు. ఎంత తక్కువవుతుందనేది గూడా సరిగ్గా అర్థమయ్యదు. అందుకని ఈ పార్ట్ పైకొచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది మీరు పెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత, ఈ క్లాత్ అనేది ఇలా ఉంది గదా! ఇక్కడైతే కంపల్సరీగా జాయింట్ అనేది పడుతుంది. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కాబట్టి, ఈ లెంత్ అనేది చాలా తక్కువుంటుంది. దీనికి కంపల్సరీగా ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. ఇలా జాయింట్ పడుతుంది గాబట్టి, ఈ మిగిలిన క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. దీని పైనుంచి పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చుల్లోకి పోతుంది గాబట్టి హాఫ్ ఇంచ్ పైనుంచే పెట్టుకోండి.
విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్‌లో నుంచి ఒక పీస్‌ని తీసుకొని దీన్ని ఒక 1 ఇంచ్ వరకి సైడ్‌న ఫోల్డింగ్ అనేది చేసుకోండి. 1 ఇంచ్ ఎంతుందో చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్స్‌లోకి పోతుంది గాబట్టి 1 ఇంచ్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఎంత లెంత్ కట్ చేసుకోవాలంటే లాంగ్ ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చేసి 54 ఇంచెస్ ఉంది. 54లో నుంచి ఈ బాడీ పార్ట్ కోసం మనం 14 ఇంచెస్‌నైతే తీసుకున్నాము. 14 ఇంచెస్‌ని 54లో నుంచి మైనస్ అనేది చెయ్యాలి. 54 మైనస్ 14 40 వస్తుంది. 40 వస్తుంది గాబట్టి లైనింగ్ గాబట్టి 2 ఇంచులు తక్కువే తీసుకోవాలి. ఒరిజినల్ అయితే 40 ఇంచెస్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుల్లో కలిపి 40½ అనేది ఒరిజినల్ క్లాత్‌ని తీసుకోవాలి. లైనింగ్‌ని 2 ఇంచెస్ తక్కువే తీసుకోండి. ఎందుకంటే ఒరిజినల్ లైనింగ్ ఒకటే లెంగ్త్‌లో ఉండొద్దు కాబట్టి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఇది ఎంత లెంత్ వస్తుందో ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా స్ట్రెయిట్‌గా డ్రా అనేది చేసుకోండి. ఇప్పుడు 40లో నుంచి ఇప్పుడు లైనింగ్‌ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి 40లో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేస్తే 38 ఇంచెస్ అనేది మనం ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎంత లెంత్ ఉందో చూసుకోండి. 1 ఇంచ్ మైనస్ చేస్తే 10½ ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ 10½కి ఇక్కడ మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ముందు ఒక కర్వ్ షేప్‌లో డ్రా అయితే చేసుకోండి. ఇదంతా గూడా 10½ అనేది ఉండాలి. కరెక్ట్‌గా 10½ వచ్చింది. ఇలా కర్వ్ షేప్‌లో తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 13 ఉంది. ఈ లెంత్ 13 ఉంది గాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి గూడా 13 ఉండే విధంగా తీసుకోండి. కర్వ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని మనం అంబ్రెల్లా షేప్‌లోనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లైనింగ్‌ని గూడా కుచ్చు పెట్టుకుంటే ఇది ఎలాగో నెట్ క్లాత్ కింద బోర్డర్ వచ్చింది శారీకి. దాన్ని మనం ఫ్రిల్స్ పెట్టే కుడతాం కాబట్టి దీన్ని అంబ్రెల్లా కట్‌లోనే కట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే శారీని ఫ్రిల్స్ లాగా పెట్టి దీన్ని ఫ్రిల్స్ లాగా పెడితే లైనింగ్‌ని గూడా ఫ్రిల్స్ టైప్‌లో పెట్టామంటే మనకి నడుము దగ్గర కుచ్చు ఎక్కువైపోయి చాలా లావుగా అనేది మందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కుచ్చు అనేది పెట్టకుండా ఇప్పుడు లైనింగ్ 38 పొడవు ఉంది కాబట్టి లైనింగ్ అనేది 38 లెంగ్త్‌లో మనం కట్ చేసుకోవాలి. 38 ఇక్కడ స్టార్టింగ్ నుంచి 38కి పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని వైపుల నుంచి 38కి పెట్టుకోండి. ఈ విధంగా ఇలా డాట్స్‌ని కలుపుకోండి. ఈ విధంగా వచ్చిన డాట్స్‌ని కలుపుకోవాలి. అదే విధంగా ఇక్కడ గూడా 38కి అక్కడ కొంచెం తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ గూడా జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ దాకా 38 కరెక్ట్‌గా వచ్చింది. ఈ ప్లేస్‌లో జాయింట్ అనేది పడుతుంది 2 పక్కల మళ్ళీ. ఈ విధంగా
ఇలా అంబ్రిల్లా షేప్లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా లైనింగ్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పాలిస్టర్ లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాను. సేమ్ ఇదే లెంత్లో సాటిన్ లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ సాటిన్ లైనింగ్లో మనకు బాడీ పార్ట్కు ఎంత అవసరమో అంత లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ పార్ట్కి కూడా సాటిన్ లైనింగు, కాటన్ లైనింగ్ రెండింటిని కూడా వాడతాం కాబట్టి షైనింగ్ కోసం సాటిన్ లైనింగ్ని వాడతాం. నెట్ కాబట్టి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి సాటిన్ లైనింగ్ని కట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ లెంత్లో కట్ చేసుకోవాలి సాటిన్ లైనింగ్ని. ఈ మిగిలిన లైనింగ్ క్లాత్ని ఈ హ్యాండ్స్ కోసము తీసుకోండి. హ్యాండ్స్కి కూడా సాటిన్ లైనింగ్ వేస్తే నీట్గా ఉంటుంది. సాటిన్ లైనింగ్ని కూడా సేమ్ మనం ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో పాలిస్టర్ లైనింగ్ని అదే విధంగా డబల్ ఫోల్డింగ్ వేసి సమోసా మోడల్లో క్రాస్గా అయితే ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా సాటిన్ లైనింగ్ని ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పాలిస్టర్ లైనింగ్ని దీని మీదే పరుచుకోవాలి. ఈ విధంగా సాటిన్ లైనింగ్ పైన పాలిస్టర్ లైనింగ్ని పరుచుకోండి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర అయితే సేమ్ లెంత్లోనే కట్ చేసుకోండి. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి మీ ఇష్టము. సేమ్ లెంత్లో అయినా కట్ చేసుకోండి, లేకపోతే 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టి కట్ చేసుకోవచ్చు సాటిన్ లైనింగ్ని. సేమ్ మనం ఎలా కట్ చేసామో పాలిస్టర్ లైనింగ్ని అదే లెంత్లో కట్ చేసుకోండి. లైనింగ్ని అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇది బాడీ పార్ట్, ఇది కింద లంగా పార్ట్. వీటిని మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పరుచుకొని డిజైన్ని కిందకుందా పైకుందా అదంతా కూడా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఓన్లీ బాడీ పార్ట్. ఈ విధంగా బాడీ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్ని కింద లంగా కోసం తీసుకోవాలి.
ఇంకా మిగిలిన క్లాత్‌ని 2 భాగాలుగా చేసుకొని మధ్యలోకి కట్ అనేది చేసుకోండి. ఈ విధంగా క్లాత్‌ని 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకోండి. ఇలా తీసుకొని ఒక భాగాన్ని 4 ఫోల్డింగ్‌ల మీద పరుచుకోండి. మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు హైట్ అనేది కట్ చేస్తున్నాము. ఓన్లీ లంగా హైట్ వరకి. లంగా హైట్ 40½ వచ్చింది కాబట్టి 40 ఇంచెస్ కాబట్టి 40కి హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి పోతుంది కాబట్టి 40½ మెజర్‌మెంట్ పెట్టుకోవాలి. 40½ అంటే ఇక్కడికొస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి. ఈ విధంగా రెండో పీస్‌ని కూడా కట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, కటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇదైతే బాడీ పార్ట్. ఇది సాటిన్ లైనింగ్. ఇవి హ్యాండ్స్. ఈ కింద ఫ్రాక్‌కి లంగా పార్ట్. క్యాన్. ఇంతే, కటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఈ నెక్కులకి సంబంధించి నేను కటింగ్ అనేది చూపించలేదు. ఇది స్టిచ్చింగ్ వీడియో. నెక్కుల గురించి చూపిస్తాను. నెక్కుల్ని ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కటింగ్ వీడియోలో నెక్కుల గురించి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.